జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 15 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రస్థానాన్ని ఈ 15 సంవత్సరాల అనేక రకాలైనటువంటి ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో మీరు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ నాయకుల పార్టీ కార్యకర్తల పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల యొక్క సమస్యలు అలాగే ప్రాంతం యొక్క అభివృద్ధి ఇది అనేక రకాలుగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనిచేయడం ప్రజల పక్షాన్ని పనిచేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు నిధుల్ని ప్రజలకి టీబీటీ ద్వారా ఇవ్వడం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం 20 మాసాల కాలంలో అవినీతి పెంచిపోయింది. ఎక్కడ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్నా కూడా అవినీతి అనేది కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారులు పట్టాలు కావాలన్నా మహిళలకి సాధికారత విషయంలో కానీ చేయూత విషయంలో కానీ అమౌంట్ విషయంలో కానీ ఇలా రకరకాల అనేక కార్యక్రమాల్లో ప్రజలకి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో నిధులు జమ చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం విచ్చలవిడి తెలుగుదేశం తన విశృంఖలమైనటువంటి అవినీతిని ప్రజలకు ఇబ్బంది పెట్టింది. ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఈరోజు ప్రజలకు మేలు ఫీజు రియంబర్స్మెంట్ అమ్మఒడి చేయూత ఆసరా ఇట్లాగా మా ప్రభుత్వంలో పనిచేస్తుంది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు, శాంతి భద్రతల సమస్య లేదు, అలాగే మహిళల సాధికారత మహిళల చేయూత మహిళలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు ఇలాంటి పరిస్థితి ఈరోజు కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వసంతంలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంలో రాబోయే 3 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ ఇంటికి బాగుంటుంది పార్టీ వచ్చినటువంటి కార్యక్రమాలు. అట్లాగే రాబోయే 3 సంవత్సరాలు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం మీద పోరాటం చేస్తాము అని చెప్పి వ్యవస్థాపక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.